ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినురవేమా. అర్థాలు: లెస్స అనగా మిక్కిలి, ఎక్కువగా, బాగుగా. తెరువరి అనగా బాటసారి. భావం: సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతుంది కదా, అలాగనమాట. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. అర్థాలు: పుత్రోత్సాహము అనగా కొడుకు పుట్టిన సంతోషం. జన్మించినప్పుడే అంటే పుట్టినప్పుడే. పొందురా పొందుతాడు. జనులు అనగా ప్రజలు. కనుగొని అంటే గుర్తించి. భావం: కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలుగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణజాల తెలుగు బాల. అర్థాలు: పరులు అనగా ఇతరులు, గోవులు ఆవులు, పరహితము ఇతరులకు మేలు, పరమార్థము నిజమైన ప్రయోజనం. భావం: ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తాయి, ఆవులు పాలనిస్తాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. అర్థాలు: బలవంతుడు బలం కలవాడు, పలువురు చాలామంది, సర్పము పాము, నిగ్రహించు ఎదిరించి, పలుకుట మాట్లాడటం. భావం: నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతులలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా, అయినా చీమల గుంపు పామును కుట్టి చంపివేయగలదు. మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచ, అది కొంచెము తరువాత నదిక మగుచు, తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి. అర్థాలు: కురాచ పొట్టి, ఆది మొదలు, తనరు వర్ధిల్లు, దినపూర్వ ఉదయకాల, ఛాయ నీడ. భావం: చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా ముందు కొద్దిగా ఉండి మెల్లిగా వృద్ధి చెంది పెరుగుతుంది. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాట జారనేని మరి తీసుకోలేము, తెలిసి మెలుగుమయ్య తెలుగు బిడ్డ. అర్థాలు: చెలిమి స్నేహం, ఎగతాళి వెటకారం వేలాకోలం, సరసం ఇష్టం, విరసం అయిష్టం. భావం:
ఎంత స్నేహితులైనా వారిని వేళాకోళం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు జారితే వెనక్కు తీసుకోలేము. మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. మతములెన్నియున్న మానవత్వమొకటే, జాతులెన్నియున్న నీతి ఒకటే, పదములెన్నియున్న పరమార్థమొక్కటే, వాస్తవము నార్ల వారి మాట. అర్థాలు: మానవత్వం మనిషికి ఉండే సహజ గుణం. పరమార్థం గొప్పదైన అర్థం, గొప్పతనం. భావం: ఎన్ని మతాలున్నా తోటి మానవునికి సహాయం చేయమనే చెప్తాయి. జాతులెన్ని ఉన్నా నీతిగా బతకమనే చెప్తాయి. రచనలు ఎన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటే. బ్రతకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన జడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. అర్థాలు: బంధనములు, కట్లు, లేమి, పేదరికం, జీవధనం, ప్రాణం, మానధనులు, మానమే ధనంగా కలిగినవారు, పరువు కలిగినవారు. భావం: మానధనులు మాట తప్పలేరు. బ్రతుకు ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, పేదరికంలో మునిగిపోవచ్చు, ప్రాణాలే పోవచ్చు. ఏది ఏమైనా మాట తప్పరు. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. అర్థాలు: బుద్ధి, ఆలోచన, ప్రధానము, ముఖ్యం, దృఢము, గట్టిది. భావం: దేవునికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనస్సు ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం.